సజావుగా జరిగేందుకు సహకరించండి. బాపట్ల ఆర్టీఓ రవీంద్ర. పర్చూరు నియోజకవర్గంలో ఎన్నికలు సజావుగా జరిగేందుకు సహకరించాలని మీడియా ప్రతినిధులకు, ప్రజలకు బాపట్ల ఆర్టీఓ మరియు 104 పర్చూరు నియోజకవర్గ రిటర్నింగ్ అధికారిగా బాధ్యతలు చేపట్టిన జి రవీంద్ర విజ్ఞప్తి చేశారు. మంగళవారం బాపట్ల జిల్లా పర్చూరు మండల కేంద్రంలోని అద్దంకి నాంచారమ్మ కళ్యాణ మండపంలో నియోజకవర్గంలోని మీడియా ప్రతినిధులతో చిట్ చాట్ నిర్వహించారు. కార్యక్రమంలో ఎన్నికలు సజావుగా నిర్వహించేందుకు మీడియా ప్రతినిధులు నిర్వహించవలసిన పాత్రను వివరించారు. అనంతరం మీడియా సమావేశంలో మాట్లాడుతూ అభ్యర్థులకు అనుకూలంగా పెయిడ్ ఆర్టికల్స్ రాయకూడదని, డబ్బు, మద్యం వినియోగంపై కుల, మధ్య వర్గాల మధ్య మనస్పర్ధలు రాకుండా ఉండేలాగా ఎన్నికల కమిషన్ చర్యలు తీసుకుంటుందని, అందుకు అనుగుణంగా ప్రజలు, మీడియా వారు సహకరించాలని ఆర్టీఓ రవీంద్ర కోరారు. ఇప్పటికైనా ఓటర్ల లిస్టులో మార్పులు, చేర్పులకు కొత్తవారు నమోదు చేసుకునేందుకు వెసులుబాటు ఉన్నదని, ప్రజలు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పర్చూరు తహసీల్దార్ సుబ్బయ్య, మార్టూరు తహసీల్దార్ సంధ్యశ్రీ, కారంచేడు తహసీల్దార్ వెంకట కుమార్, ఇక చినగంజం తహసీల్దార్ ఫణీంద్రబాబు, యుద్ధలపేడి తహసీల్దార్ నాగరాజు, ఇంకొల్లు తహసీల్దార్లు పాల్గొన్నారు. నా పేరు జి రవీందర్, బాపట్ల ఆర్టీఓ. అలాగే 104 పర్చూరు అసెంబ్లీ కాన్స్టిట్యున్సీకి రిటర్నింగ్ ఆఫీసర్ కూడా నియమింపడ్డాను. దానిలో భాగంగా ఇంతకుముందు మనము రాజకీయ పార్టీల వారికి అందరూ కూడా ఈ ఎన్నికల ప్రక్రియ మీద వారికి అవగాహన కలిగించడం జరిగింది. అలాగే జిల్లా కలెక్టర్ గారు, అలాగే ఎలక్షన్ కమిషన్ వారి యొక్క గైడ్లైన్స్ ప్రకారంగా ప్రెస్ వారికి కూడా ఈ పోల్ ప్రాసెస్ అంతా మీద ఎన్నికల ప్రక్రియ ఎలా జరుగుతుంది అనేటువంటి విషయాన్ని తెలియజేయాలని చెప్పి మనం ఆదేశించిన మీదట ఈరోజు పర్చూరులో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ మూలకంగా అందరికీ నేను ఏం విజ్ఞప్తి చేస్తున్నానంటే, ప్రెస్ ద్వారా ఈ పర్చూరు నియోజకవర్గంలోని ఎన్నికల ప్రక్రియ సజావుగా జరిగేటట్టుగా అందరూ కూడా సహకరించాలి, అలాగే ప్రెస్ వారిని కూడా సహకరించాలని చెప్పి కోరడం జరిగింది. అలాగే ఎన్నికల ప్రక్రియ అంతా కూడా ఎలా జరుగుతుంది, ఎలాగా మరి సంఘ విద్రోహ శక్తులు ఏమైనా ఉంటే కూడా, అలాగే అవాంఛనీయ సంఘటనలు ఏమి జరగకుండా, అలాగే డబ్బు కానీ అలాగే మద్యం కానీ ఎలాంటి ప్రభావం ఓటర్ల మీద చూపించకుండా అన్ని చర్యలు తీసుకోవడానికి ఎన్నికల కమిషన్ సమాయత్తమై ఉంది. దానిలో భాగంగానే అలాగే పెయిడ్ న్యూస్ ఏదైనా కానీ న్యూస్ ఎవరో ఒకరికే, ఒక వర్గానికి, ఒక ఏ వ్యక్తికో లబ్ధి చేకూరేలాగా వార్తలు ఉండకూడదు. అలాగే కులాలు, మతాల మీద కూడా విమర్శలు చేసుకోకూడదు. అలాగే వ్యక్తిగతమైనటువంటి విమర్శలు కూడా చేయకూడదు అనేటువంటి విషయాలన్నీ కూడా ఈరోజు ప్రెస్ వారికి తెలియజేయడం జరిగింది. అలాగే ఎక్కడ డబ్బు కానీ మద్యం కానీ పంపిణీ జరుగుతున్నప్పుడు సివిజిల్ అనేటువంటి యాప్ ద్వారా అధికారులకి వివరాలు కూడా తెలియజేయమని చెప్పి కోరడం జరిగింది. అలాగే సువిధ అనేటువంటి యాప్ ద్వారా అభ్యర్థులందరూ కూడా వారి వారికి అనుమతులు తీసుకోవచ్చు అనేటువంటి విషయాన్ని కూడా తెలియజేయడం జరిగింది. అలాగే మీడియా సర్టిఫికేషన్ అండ్ మానిటరింగ్ కమిటీ ద్వారా ప్రెస్లో కానీ మీడియాలో వచ్చే అన్ని వార్తల్ని కూడా వాళ్ళు ముందు స్క్రూటినీ చేయించుకుని మాత్రమే ప్రచారాలు చేయాలి. ఎలాంటి ప్రలోభాలను రెచ్చగొట్టి ఎవరో వ్యక్తులకి అనుకూలంగా ఉండేలాగా కాకుండా సమానమైనటువంటి మరి ఎన్నికల ప్రక్రియలో పాల్గొంచుకునే అవకాశం అందరికీ కలగజేయాలనేది ఎన్నికల సంఘం యొక్క ఆదేశాలు. కాబట్టి అవన్నీ కూడా పాటించాలని చెప్పి ఈ పర్చూరులో ఉన్నటువంటి ప్రెస్ వారిని, మీడియా వారిని కూడా విజ్ఞప్తి చేయడం జరిగింది. వారు కూడా మరి సానుకూలంగా స్పందించి అధికార యంత్రాంగానికి తోడ్పాటు అందిస్తామని తెలియజేశారు. అలాగే ఈ పర్చూరు నియోజకవర్గంలో ఇప్పుడు ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్లు పబ్లిక్ యొక్క సందర్శనార్థం వాళ్ళకి అవగాహన కలిగించడానికి. అలాగే మనకి డిస్ట్రిబ్యూషన్ సెంటర్ ఎక్కడ డిస్ట్రిబ్యూషన్ సెంటర్ అంటే ఏంటి? కానీ ఎలక్షన్ రోజు పోలీసు సిబ్బంది ఇవ్వాల్సినటువంటి అన్ని వస్తువులు కూడా